లేకుంటే చారిత్రకం, అంతకు మించి స్పిరిచువాలిటీ. వీటిలో ఏ ఒక్కటున్నా సిల్వర్ స్క్రీన్ మీద ఆటోమేటిక్గా గ్రాండ్నెస్ వచ్చేస్తుంది కదా. 2027లో అలా సిల్వర్ స్క్రీన్ మీద అత్యద్భుతంగా కనిపించడానికి కొన్ని సినిమాలు సిద్ధమవుతున్నాయి. ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తాయనే విషయాల్ని పక్కన పెడితే ప్రస్తుతం జనాల మధ్య వీటి గురించి డిస్కషన్ మాత్రం భారీగా జరుగుతోంది. టైమ్ ట్రాటర్, గ్లోబ్ ట్రాటర్ అంటూ వారణాసిని జనాలకు గ్రాండ్గా పరిచయం చేశారు జక్కన్న. ఈ సినిమా మీద ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. 2027 సమ్మర్ కోసం జనాలు లిటరల్గా వెయిట్ చేస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో. వారణాసి చూసిన కళ్లతోనే నెక్స్ట్ ఇయర్ దీపావళికి రామాయణ సెకండ్ పార్ట్ను కూడా చూడ్డానికి సిద్ధమంటున్నారు ప్రేక్షకులు. ఈ ఏడాది దీపావళికి రామాయణ ఫస్ట్ పార్ట్ ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ మూవీ రిజల్ట్ని బట్టే సెకండ్ పార్ట్ మీద హోప్స్ ఉంటాయి. కానీ ప్రపంచానికి మూవీ టేకింగ్ ఎలా ఉండాలో మా మూవీ ఎగ్జాంపుల్గా మారుతుంది అనే మేకర్స్ కాన్ఫిడెన్స్ జనాల్లో క్యూరియాసిటీ కలగజేస్తోంది. అటు సంజయ్ లీలా భన్సాలి జై సోమనాథ్ను గ్రాండ్గా ప్రకటించారు. భన్సాలి నిర్మాణంలో తెరకెక్కనుంది జై సోమనాథ్. ఆలయాలను విధ్వంసం చేయొచ్చు, నమ్మకాన్ని కాదు అంటూ మూవీ అనౌన్స్మెంట్ ఇచ్చేసింది టీం. నెక్స్ట్ ఇయర్ రావడానికి బాహుబలి ది ఎటర్నల్ వార్ కూడా సిద్ధమవుతోంది. 14 లోకాల మనుగడ ఒకే ఒక మానవుడి చేతిలో ఉంది. ఆ శక్తి పేరు బాహుబలి అంటూ ఇప్పటికే దేవ దానవ మానవ యుద్ధం గురించి ఆసక్తికరంగా ప్రకటించారు మేకర్స్. నేనింతే, నేను ఇలానే ఉంటా అంటే అక్కడే ఉండిపోవాల్సిందే. ఎప్పటికప్పుడు పరిసరాల్ని గమనిస్తూ పాజిటివ్ మైండ్తో ఫార్వర్డ్ అయితేనే గ్రోత్ కనిపిస్తుంది. అలాంటి డెవలప్మెంట్ కోసమే ట్రై చేస్తున్నారు కృతి సనన్. ఆమె గ్లోబల్ డ్రీమ్కి ఇప్పుడు వేయబోతున్న ఆ స్టెప్ ఎలా హెల్ప్ అవుతుంది? అతి త్వరలో లండన్ ఫ్యాషన్ వీక్కి అటెండ్ కానున్నారు కృతి సనన్. ఎప్పటికప్పుడు గ్లోబల్ ఫ్యాషన్ ట్రెండ్స్ని ఫాలో అవుతూ తనకంటూ ఓ స్టైల్ స్టేట్మెంట్ని క్రియేట్ చేసుకున్న కృతి ఈసారి లండన్ ఫ్యాషన్ వీక్లో ఎలా అపేర్ అవుతారో చూడ్డానికి చాలా మంది ఫ్యాషన్ ఫ్రీక్స్ వెయిటింగ్ అనమాట. గ్లోబల్ డయాస్ మీద తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ది బెస్ట్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారు కృతి. ఇప్పుడు లండన్ ఫ్యాషన్ వీక్లో ఆమె అపీరెన్స్ ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ని తెచ్చిపెడుతుందన్నది ఆమె నమ్మకం. ఫ్యాషన్ అంటే జస్ట్ అందరికీ నచ్చేలా వస్త్రాలు ధరించడం కాదన్నది కృతి ఎప్పుడు చెప్పే మాట. సినిమాని, ప్రజెంట్ ట్రెండ్ని, వ్యక్తిత్వాన్ని ఇంటర్నేషనల్ డయాస్ మీద పోర్ట్రే అవుతున్న ఫ్యాషన్ని ప్రతిబింబించాలన్నది తాను నమ్మే సిద్ధాంతం అంటారు కృతి. మోడ్రన్గా కనిపిస్తూనే క్లాసిక్ ఎలిగెన్స్ ఉండేలా అవుట్ఫిట్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నట్లు తెలిపారు. ఇంతకు ముందు ఏం మిస్ అయ్యామన్నది కాదు, ఇప్పుడు ఏం చేయాలి అనే దాని మీద ఫోకస్ ఉండాలంటారు పెద్దలు. ఈ విషయాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు హీరో సూర్య. నెక్స్ట్ లైనప్ కూడా స్ట్రాంగ్గానే ప్లాన్ చేస్తున్నారు. గత కొన్నాళ్లుగా తనని మిస్ అవుతున్న ఫ్యాన్స్ కోసం నడిపిన్ నాయగన్ ఏం ప్లాన్ చేశారో తెలుసా? లాస్ట్ ఇయర్ దీపావళికి రావాల్సిన కరుప్పు సినిమా వాయిదాలు తీసుకుంటూనే ఉంది. లాస్ట్ ఇయర్ దీవాళికి ఫుల్ రష్ ఉండడంతో సంక్రాంతి రేస్లోకి వస్తుందనుకున్నారు. సంక్రాంతికి విజయ్ జననాయగన్కు గ్యాప్ ఇవ్వాలని మళ్లీ పోస్ట్ పోన్ చేశారు. సో ఈ సమ్మర్కి బరిలో దూకాలి కరుప్పు. సూర్య, త్రిష వింటేజ్ పేర్ని ఈ సినిమాలో మరోసారి చూడ్డానికి మేం రెడీ అంటున్నారు తంబీలు. వాళ్లు ఈ మూవీతో సాటిస్ఫై అయితే వెంటనే తెలుగులో వెంకీ అట్లూరి సినిమా థియేటర్స్లోకి వచ్చేస్తుంది. సెన్సిటివ్ సబ్జెక్టులను కమర్షియల్గా డీల్ చేస్తారని పేరు తెచ్చుకున్న వెంకీ అట్లూరి సూర్యతో ఏం ప్లాన్ చేశారు అనే ఇంట్రెస్ట్ ఆల్రెడీ జనాల్లో బాగానే క్రియేట్ అయింది. ఈ మూవీ పూర్తి కాగానే మలయాళ డైరెక్టర్ జీతూ జోసెఫ్తో సూర్య సినిమా చేస్తారనే టాక్ ఉంది. మరోవైపు హిందీలో ఆయన కీ రోల్లో కర్ణ ప్లానింగ్ జరుగుతోంది. తెలుగులో పరశురాం దర్శకత్వంలో ఒక సినిమా చేస్తారనే టాక్ ఉంది. సో ఆ మధ్య కాస్త బాగానే కనిపించిన గ్యాప్ నెక్స్ట్ ఉండకుండా ప్లాన్ చేసుకుంటున్నట్టున్నారు సూర్య అన్నది విశ్లేషకుల మాట. చూసారా, నేను చెప్పిందే జరిగిందా? ఈసారి ఏప్రిల్ 1వ తేదీ ముందుగానే వచ్చేసిందా అంటూ టీస్ చేస్తున్నారు మృణాల్ ఠాకూర్. ఏప్రిల్ 1వ తేదీ ముందు రావడం ఏంటి అని ఆలోచిస్తున్నారా? అక్కడే ఉంది మతలబు. ఫిబ్రవరి 14 గురించే ఆమె ఇలా అంటున్నారు. ఇంతకీ విషయం ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుందిగా. మృణాల్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ధనుష్ సాంగ్ ప్లే అయిందంటేనే విషయమేంటో మీకు అర్థమైందిగా. ఎస్, ధనుష్ అండ్ మృణాల్ మధ్య సంథింగ్ అనే మాటల గురించే ఇక్కడ జరుగుతున్న డిస్కషన్. ఫిబ్రవరి 14 వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని అంతా ఊహించారు. బట్ అలాంటిదేమీ జరగలేదు. మా మధ్య ఏమీ లేదు, పెళ్లి గిల్లి ఇప్పుడు లేనే లేవు, అసలు ఆలోచన లేదు అంటే ఎవ్వరూ వినలేదు. సొంతంగా క్రియేటివిటీని ప్రదర్శించి డేట్ కూడా ఫిక్స్ చేసేశారు. అలాంటి వాళ్ళందరూ ఈ ఫిబ్రవరి 14న ఫూల్స్ అయ్యారా లేదా మీరే చెప్పండి అంటూ కొంటెగా ప్రశ్నిస్తున్నారు మృణాల్.
అంతేకాదు ఈ ఇష్యూతో కొన్ని కోట్ల రూపాయల పబ్లిసిటీ ఫ్రీగా వచ్చేసిందోచ్ అని కూడా గెంతలేస్తున్నారు ఈ లేడీ. ప్రస్తుతం ఫోకస్ అంతా సినిమాల మీదే, అంతకు మించి ఇంకో ధ్యాసే లేదు. నాకు స్పెషల్ పిఆర్ టీం లేదు, మా ఇంటి అడ్రస్ అందరికీ తెలుసు, కాబట్టి ఇంటి దగ్గర మాత్రం సెక్యూరిటీ టీం ఉంటుంది. బయటికి వెళ్తున్నప్పుడు కూడా నాతో కొందరు ఉంటారు, అంతకు మించి ఇంకెవ్వరూ ఉండరు. నా లైఫ్లో మంచి చెడులు అన్నింటినీ జనాలతో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూనే ఉంటా. డోంట్ వరీ అంటున్నారు మృణాల్. మొన్న తారక్ వెళ్లారు, త్వరలోనే మహేష్ పాస్పోర్ట్ చూపించడానికి రెడీ అవుతున్నారు. ఇద్దరి సినిమాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల్ని పలకరించడానికి రెడీ అవుతున్నాయి. అలాంటప్పుడు వీరిద్దరూ ఫారెన్ ట్రిప్ ఎందుకు వెళ్తున్నట్టు అంటారా? సరదాగా వెళ్ళటం లేదు, పని మీదే అంటోంది యూనిట్. పనిలో పని సరదాగా ఎంజాయ్ చేసి రండి అంటున్నారు ఫ్యాన్స్. తారక్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసం జోర్దాన్లో జబర్దస్త్ లొకేషన్లను ఫైండ్ అవుట్ చేశారట నీల్ అండ్ టీమ్. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తారు. తారక్ నటించిన వార్ 2 బాక్సాఫీస్ దగ్గర డీలా పడడంతో అందరి దృష్టి ఇప్పుడు ఈ మూవీ మీదే ఉంది. జోర్దాన్లో తారక్ తో పాటు రుక్మిణి వసంత్ మీద కూడా కొన్ని సన్నివేశాలను ప్లాన్ చేసింది టీమ్. ఓవైపు తారక్ జోర్దాన్లో యాక్షన్ ఎపిసోడ్స్ చేస్తుంటే మహేష్ జార్జియా ట్రిప్ కి రెడీ అవుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న వారణాసి మూవీ నెక్స్ట్ షెడ్యూల్ అక్కడ జరగనుంది. మహేష్ తో పాటు కీలక నటీనటులు కూడా ఈ ట్రిప్ లో పాల్గొంటారని సమాచారం. కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ తో పాటు హెవీ యాక్షన్ సీక్వెన్స్ ని అక్కడ ప్లాన్ చేశారట జక్కన్న. వచ్చే ఏడాది ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకోవడానికి బ్యాక్ టు బ్యాక్ షూటింగ్లు చేస్తూ హెక్టిక్ గా ఉన్నారు మహేష్ అండ్ తారక్. పెద్ది సినిమాలో రామ్ చరణ్ చెప్పే డైలాగ్ ని రియల్ లైఫ్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు రాశీ ఖన్నా. మళ్ళీ మళ్ళీ పుడతామా ఏటి అంటూ నచ్చిన పనులన్నిటినీ వరుస పెట్టి చేసేస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ, యాక్టింగ్, సింగింగ్ అంటూ తేడా లేకుండా అన్నిటికీ టైం సర్దుతున్నారు. ఇంతకీ 2026లో రాశి ఏం ఆశిస్తున్నారు? మహాశివరాత్రి రోజు మహదేవుడి పాట పాడడానికి అదృష్టం ఉండాలి, అంతటి అదృష్టం నాకు దక్కింది అంటూ తాను పాడిన పాటను షేర్ చేసుకున్నారు రాశీ ఖన్నా. యాక్టింగ్ మొదలుపెట్టినప్పటి నుంచి అవకాశం వచ్చిన ప్రతిసారి గొంతు శృతి చేసుకుంటూనే ఉన్నారు రాశీ ఖన్నా. ఈ ఏడాది పాట మీదే కాదు, యాక్టింగ్ మీద కూడా గట్టిగానే ఫోకస్ చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మీద భారీ ఆశలు పెట్టుకున్నారు ఈ బ్యూటీ. టాలీవుడ్లో ఎక్కడో మిస్ అయిన హిట్ ని ఈ మూవీ వెతికి తెచ్చిపెడుతుందనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. మన దగ్గరే కాదు, హిందీలోనూ చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. చేతిలో 3 ప్రాజెక్టులున్న ఫర్జీ సీక్వెల్ కు కూడా సైన్ చేశారు. మరోవైపు తమిళ్లోనూ ఓ సినిమా చేస్తున్నారు. నార్త్లో ప్రాజెక్టులను మిస్ చేసుకోకుండా, సౌత్లో ఉన్న హోల్డ్ని మిస్ చేసుకోకుండా కెరీర్ని కంటిన్యూ చేయాలన్నది ఈ బ్యూటీ ప్లానింగ్. అలాగని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ని మిస్ అవుతున్నారా అంటే ససేమీరా లేదు. అన్నింటినీ బ్యాలెన్స్ చేయడం ఆర్ట్. ఈ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు రాశి అంటూ ప్రశంసిస్తున్నారు ఆమె సన్నిహితులు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి సైన్మా 2.0. ఒక్క టాలీవుడ్ ఏంటి, పూరా సౌత్లో ఏం జరుగుతోంది, నార్త్లో హాట్ న్యూస్ ఏంటి, స్టార్ హీరోల సంగతులేంటి, గ్లామర్ గర్ల్స్ మధ్య నలుగుతున్న గాసిప్స్ ఏంటి, ఇలాంటి బోలెడన్ని విశేషాలతో రేపు మళ్ళీ సైన్మా 2.0లో కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీన్.